రాజ్యసభ రణరంగం ఈసీపై నో డిబేట్. రాజ్యసభలో నిన్న ఈరోజు కూడా జరుగుతుంది. పార్లమెంట్లో బీహార్ సర్ అనే దాని మీద చర్చ చేయాలి అని వాళ్ళు రోజు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత రఘువంశ్ ఆయన వైస్ చైర్మన్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పడమే కాకుండా గతంలో ఎప్పుడో లోక్సభ స్పీకర్గా ఉన్న బలరాం జాకర్ చెప్పారు ఎన్నికల సంఘం గురించి లోక్సభ పార్లమెంట్లో చర్చించకూడదని. ఇది ఎక్కడ సిద్ధాంతం అండి? ఎన్నికల సంఘమే కదా ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి ప్రాణం. అతి సక్రమంగా ఉంటేనే సరైన తీర్పు ఇవ్వడం, ప్రభుత్వాలు రావడం జరుగుతుంది. ఈసీ గురించి సభలో చర్చించకూడదనేది ఏ విధమైన సిద్ధాంతం? నిజంగా చెప్పాలంటే ఇది చూడండి, బీహార్ ఎలక్టరల్ రోల్స్ ఆఫ్టర్ సర్ షో కన్సర్నింగ్ ట్రెండ్స్. ఇది హిందూ వాళ్ళ డేటా పాయింట్. ఇది ఎవరు ఊరికినే రాయరు, వాళ్ళు డేటా ఆధారంగా వాళ్ళు రాస్తారు. ఇవన్నీ టేబుల్స్ ఇవన్నీ కూడా చూడండి. ఖచ్చితంగా ఈ సర్ అయిన తర్వాత ముస్లిమ్స్, బెంగాలీలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో విపరీతంగా ఓట్లు రద్దయిపోతున్నాయి. ఎందుకంటే బెంగాలీ మాట్లాడే ముస్లిమ్స్ అంతా బంగ్లాదేశీయులని వీళ్ళు సిద్ధాంతం పెడుతున్నారు. కానీ బెంగాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువనే, వాళ్ళు బెంగాలీ భాష మాట్లాడతారు. వాళ్ళు బీజేపీకి అంత అనుకూలమైన పరిస్థితి కూడా కాదు, పెరుగుతూ ఉన్న పార్టీయే కాదు. కాబట్టి ఒక మతాన్ని, ఒక భాష మాట్లాడే వాళ్ళను కనుక మొత్తంగా తొలగించడం మొదలు పెడితే దేశ సమైక్యతనండి, సమతుల్యత చాలా దెబ్బతినే అవకాశం, తీర్పులు కూడా తారుమారైపోతాయి. అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెసు, సిపిఎం, తృణమూల్ కాంగ్రెసు అందరూ దీన్ని ఖండించారు. ఏది బెంగాలీలను మీరు టార్గెట్గా చేసుకోకూడదని. ఈ అంశం ఇంకెక్కడ చర్చిస్తారు వర్మ? పార్లమెంట్లో కాకపోతే చర్చించిన తర్వాత మీరు సిఫార్సు చేయండి. ఎవరికైనా రాజ్యాంగం ప్రకారం సిఫార్సు కూడా చేయకండి, అసలు అంశాన్ని జోలికి వెళ్ళకండి అని ఎవరు చెప్పారు? పార్లమెంటు కార్యనిర్వాహక వర్గం, శాసన చట్టం, న్యాయ వ్యవస్థ, 3 వ్యవస్థలు ఉన్నమాట నిజమే. మరి సుప్రీంకోర్టు విచారించటం లేదా? కాబట్టి దాటవేత కోసం ఈ అస్త్రం వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 2 అంశాలు వచ్చాయి. సభలోకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ వాళ్ళని తీసుకొచ్చారు. మా మీద అణచివేత కానీ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే నిరసన తెలిపి లేఖ రాశాడు. ఈ లేఖ మీడియాలో కూడా వచ్చింది. ఇది చాలా సీరియస్ విషయం, మీరు మాకు రాయాలి కానీ మీడియాకి ఎందుకు రాశారు, విడుదల చేశారని ఖర్గే మీద వీళ్ళు ధ్వజం ఎత్తుతున్నారు. ఒక రణరంగంగా మార్చేశారు రాజ్యసభను. ఇంకా మూడోదేమో నిన్ననే ఎన్డీఏ సమావేశం జరిగినప్పుడు కూడా మోదీ గారికి చాలా సత్కారం చేస్తే మోదీ అక్కడ మాట్లాడుతూ వీళ్ళు పార్లమెంట్లో చర్చ అన్నారు, తీరా చర్చ వాళ్ళకే బెడిసి కొట్టింది అని ఆయన చాలా ఆనందం. ఈ మధ్యలో అమిత్ షా ఆయన హోంమంత్రిగా 2250 రోజులు ఏదో పూర్తి చేసుకున్నట్ట. భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఇన్ని రోజులు ఈ పదవిలో లేరట. అద్వానీ రికార్డు కూడా ఆయన తోసేశాడు. కాబట్టి అమిత్ షాకి ఇది చాలా ప్రమోషన్కు సమయం అన్న పద్ధతిలో మీడియాలో స్టోరీస్ వస్తే వెంటనే కిరణ్ రిజిజు, సభా వ్యవహారాల మంత్రి, ఆయన దీని మీద క్లారిఫై చేశారు. మేమేం పదవుల గురించి కాదు ప్రమోషను, కశ్మీర్ బిల్లు తీసుకొని వచ్చి 5 ఏళ్ళు అయింది కాబట్టి ఆ సందర్భంలో రాజకీయంగా అన్నమాట. అంటే బీజేపీలో మల్లగుళ్ళలు ఎలా ఉన్నాయి? అమిత్ షా ప్రమోషన్ దిశలో నడుస్తుంటే ఒక వర్గం ఏదో దానికి కొంచెం భిన్నంగా ఉందా? ఇక్కడే మళ్ళీ మన పవర్ స్టార్ కూడా రంగప్రవేశం చేస్తారు. ఆయన కూడా కాశ్మీర్ మీద బిల్లు తెచ్చి 5 ఏళ్ళు అయినందుకు ప్రత్యేకించి అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు. రీజనల్ లీడర్స్లో మిగతా వాళ్ళకంటే ఈయన వేగంగా చేస్తూ చాలా అఖండమైన విషయం ఇది, చాలా దేశం గర్వపడే జరిగింది ఈ పద్ధతిలో ఆయన ఒక ట్వీట్ పెట్టారు. కానీ అమిత్ షా తర్వాత నరేంద్ర మోదీ కూడా వెళ్ళి మొన్న రాష్ట్రపతితో సమావేశమై వచ్చారు. ఎందుకు సమావేశమయ్యారు అన్న దాని మీద 2 రకాల ఊహాగానాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీరు 6 ఏళ్ళు అయింది కాబట్టి, ఎన్నికలు కూడా అయిపోయాయి కాబట్టి రాష్ట్ర ప్రతిపత్తి మళ్ళీ ఇచ్చేద్దాం, పునరుద్ధరిద్దాము, ఈ అంశం రాష్ట్రపతికి చెప్పడానికి వీళ్ళు వెళ్ళారేమో అన్న ఊహాగానాలు కూడా జాతీయ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఈ సర్ వివాదం పరిష్కారం కాకుండా మటుకు పార్లమెంట్ జరిగే అవకాశం పెద్దగా కనిపించట్లేదు. ఇంకా బెంగాల్లో కొనసాగింపుగా బెంగాల్లో ఎన్నికల అధికారుల మీద చర్య తీసుకున్నారు. వాళ్ళు కూడా సర్ మొదలు పెడుతున్నారు. అంటే ముందే హడలు కొడుతుంది ఎన్నికల సంఘం. ఒక 15 మందినో ఎంతమందినో తొలగించారు ఎన్నికల సిబ్బందిని. చాలా పరిణామాలు జరుగుతున్నాయి.